హాయ్ గైస్, ఈ రోజు మనం ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూద్దాం. ఈ సినిమా పేరు ద అబాండెడ్. ఇది 2022లో రిలీజ్ అయింది. ఇది ఒక తైవాన్ సినిమా. మొదటి నుంచి చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందువల్ల స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. ఓపెన్ చేస్తే హత్యలు చేయడానికి కట్టిన ఒక బిల్డింగ్ లాగా ఉంది. అక్కడ వీల్ చైర్ లో ఒక అమ్మాయిని కట్టి పెట్టారు. ఈ అమ్మాయి ఎవరు, ఆమెను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారనేది ఇప్పుడు చూపించలేదు. సీన్ కట్ చేస్తే 5 రోజుల క్రితం జరిగిన ఫ్లాష్ బ్యాక్ ను చూపిస్తున్నారు. ఈ రోజు న్యూ ఇయర్ ఈవినింగ్. ఇలాంటి సమయంలో చాలా శోకంగా కారులో కూర్చున్న ఒక లేడీ ఇన్స్పెక్టర్ ను చూపించారు. ఈమె ఈ సినిమా హీరోయిన్. హీరోయిన్ కు భరించలేని బాధ ఒకటి ఏదో ఉన్నట్లుంది. ఇకపై ఈ జీవితం జీవించడమే వేస్ట్ అని ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటోంది. తన గన్ను గొంతు దగ్గర పెట్టుకుని ట్రిగ్గర్ నొక్కబోతోంది. సడన్ గా ఒక అమ్మాయి అక్కడికి వచ్చి కారు అద్దాన్ని కొడుతోంది. ఆ భయంలో ఉన్న హీరోయిన్ గొంతు దగ్గర పెట్టుకున్న తుపాకీని కొంచెం కదిలించింది. అప్పుడు గన్ లోంచి వచ్చిన బుల్లెట్ కారు యొక్క టాప్ ను తగిలింది. కారుకు రంధ్రమైంది. ఇప్పుడు బయట ఒక అమ్మాయి వచ్చింది కదా, ఎవరు అని హీరోయిన్ తొంగి చూస్తోంది. ఇప్పుడు ఆ అమ్మాయి మాత్రమే కాదు, ఆమెతో పాటు ఇంకో ముగ్గురు ఉన్నారు. వాళ్ళు కూడా భయంతో పరిగెత్తుతున్నారు. అక్కడ ఏదో చూసినట్లున్నారు. వాళ్ళు పిచ్చి పట్టినట్లు వెళ్తున్నారు. కారులో కూర్చుని ఉన్న హీరోయిన్ ఇంతకీ ఎందుకు పరిగెత్తున్నారని చూడడానికి వెళ్తోంది. కొంచెం కొంచెంగా ఏరు పక్కన వెళ్తోంది. అక్కడ ఒక అమ్మాయి డెడ్ బాడీ పడి ఉండడం గమనించింది. కొంచెం సేపు అయ్యాక పోలీస్ బలగం మొత్తం అక్కడికి వచ్చేసింది. ఇప్పుడే డిపార్ట్మెంట్ లో కొత్తగా చేరిన ఒక అమ్మాయిని చూపించారు. ఆమె ఇప్పుడు హీరోయిన్ కు పార్ట్నర్ గా ఉండబోతోంది. ఇక్కడ ఏం జరిగింది అని ఆమె అంతా రాసుకుంటున్న క్రమంలో పోలీస్ చీఫ్ అక్కడికి వచ్చాడు. హీరోయిన్ గొంతు దగ్గర గన్ పెట్టుకుంటుంది కదా, అప్పుడు బయటకు పరిగెత్తిన ఆ అమ్మాయి చూసింది కదా. అప్పుడు ఆమె వీళ్ళకి ఏం చెప్తుందంటే, కారులో ఒక అమ్మాయిని చూశాను, ఆమె గొంతు దగ్గర తుపాకీ పెట్టుకుని ఉండింది. ఈ విషయం అంతా ఆ అమ్మాయి పార్ట్నర్ కు చెప్పింది. ఇప్పుడు పార్ట్నర్ ఆ విషయం అంతా చీఫ్ కు చెప్పింది. ఇప్పుడు చీఫ్ కు ఏదో అర్థమైంది. అందువల్ల హీరోయిన్ మాత్రం ఆమె కారు దగ్గరికి ఒంటరిగా తీసుకెళ్లాడు. ఇప్పుడు హీరోయిన్ కార్ టాప్ లో బుల్లెట్స్ వల్ల అయిన 2 రంధ్రాలున్నాయి. ఒకటి, ఇప్పుడు హీరోయిన్ ఆత్మహత్యకు ప్రయత్నించడం, అది విఫలం కావడం వల్ల ఒక రంధ్రమైంది. ఇంకో రంధ్రం చుట్టూ రక్తం ఉంది. హీరోయిన్ ఎలాగైతే కారులో కూర్చుని ఆత్మహత్యకు ప్రయత్నించిందో, హీరోయిన్ లాగే ఇంతకు ముందు ఎవరో అక్కడ కూర్చుని ఆత్మహత్య చేసుకున్నారు. తుపాకీతో కాల్చుకుని చనిపోయారు కూడా. అందువల్ల ఏర్పడిన రంధ్రమే ఇంకోటి. అలా చనిపోయింది వేరెవరో కాదు, హీరోయిన్ యొక్క భర్త. అతడు కూడా పోలీస్ ఆఫీసరే. డ్యూటీలో ఉన్న స్ట్రెస్ ను తట్టుకోలేక అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకానొక సమయంలో భర్త లేకుండా ఈమె తట్టుకోలేకపోయింది. అతన్ని మర్చిపోలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది. ఇదంతా అర్థం చేసుకున్న ఆ చీఫ్ ఇప్పుడు ఒక అమ్మాయి డెడ్ బాడీ దొరికింది కదా, ఆ అమ్మాయి ఎవరు, ఆమె ఎందుకు చనిపోయింది, దీని అంతటికీ కారణం ఎవరో ఈ పార్ట్నర్ అమ్మాయిని పెట్టుకుని నువ్వే ఈ కేసును ఛేదించాలని హీరోయిన్ కు ఆ చీఫ్ బాధ్యత అప్పగించాడు. ఇప్పుడు వేరే దారి లేక చీఫ్ ఇచ్చిన కేసును హీరోయిన్ తీసుకుంది. ఇంకోవైపు ఒక షాప్ లో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తిని చూపించారు. ఇతన్ని మనం బ్రోకర్ అని పిలుచుకుందాం. ఎందుకంటే విదేశాల నుంచి ఎలాంటి ఐడెంటిటీ లేకుండా ఈ దేశంలోకి వలస వచ్చే వాళ్లకు ఫేక్ పాస్పోర్ట్, పని అంతా రెడీ చేసి ఇతడిస్తుంటాడు. డబ్బు తీసుకొని ఇతడు ఈ పనులన్నీ చేస్తుంటాడు. అందువల్లే ఇతన్ని మనం బ్రోకర్ అని పిలుచుకుందాం. ఇతనికి ఒక టాక్సీ డ్రైవర్ క్లోజ్ ఫ్రెండ్ గా ఉంటాడు. ఇతని డెలివరీ పని ముగిసిన తర్వాత రాత్రి ఫ్రెండ్స్ తో కలిసి ఒక రెస్టారెంట్ లో తింటుంటాడు. అప్పుడు వీళ్ళు మాట్లాడుకునేటప్పుడే బ్రోకర్ కు సంబంధించి ఒక విషయం మనకు తెలుస్తుంది. కొన్నాళ్ల క్రితం ఈ దేశానికి వలస వచ్చిన థాయిలాండ్ అమ్మాయికి ఈ బ్రోకర్ కు మధ్య లవ్ ఏర్పడింది. ఇద్దరు బాగానే ప్రేమించుకున్నారు. కానీ సడన్ గా కొన్నాళ్ల క్రితం ఆ అమ్మాయి కనిపించకుండా పోయింది. ఇన్నాళ్ళు క్లోజ్ గా ఉండి కనిపించకుండా పోయిందే అని ఆ అమ్మాయిపై బ్రోకర్ కు కోపం. సీన్ కట్ చేస్తే హీరోయిన్ ఆ పార్ట్నర్ ఇద్దరు కలిసి వీళ్లకు ఒక డెడ్ బాడీ దొరికింది కదా, పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకుని ఆ అమ్మాయి ఎవరు అనేది వీళ్ళు కేసు ప్రారంభించారు. నన్ను ఒక అమ్మాయి వదిలి వెళ్లిపోయిందని ఈ బ్రోకర్ చాలా ఫీల్ అవుతున్నాడు కదా, ఇప్పుడు డెడ్ బాడీగా దొరికింది ఆ థాయిలాండ్ అమ్మాయే. ఆమెను మనం విక్టిమ్ అని పిలుచుకుందాం. విక్టిమ్ బాడీని పోస్ట్ మార్టం చేస్తే ఆమె ఛాతీ దగ్గర సి షేప్ లో కటింగ్ చేసి అక్కడ కుట్లు కూడా వేశారు. అంతేకాదు ఆమె రైట్ హ్యాండ్ కున్న ఉంగరం వేలు కనిపించట్లేదు. ఒక వేలు తీసేస్తే మిగతా 9 వేలు ఉంటాయి కదా, ఆ 9 వేళ్లకు కూడా చేతి రేఖలు లేవు. వాటిని కూడా కిల్లర్ నాశనం చేశాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి యొక్క 2 చేతులు 2 కాళ్ళను కట్ చేసి వాటికి కిల్లర్ సంఖ్యలు వేశాడు. కాళ్ళు చేతులు చూసినప్పుడు హీరోయిన్ గుర్తిస్తోంది
తెలుస్తోంది ఆమెకు ఇలా జరిగి ఉంటుందని. దీని అంతటికంటే క్రూరమైన విషయం ఇంకోటి ఏంటంటే, విక్టిమ్ ఛాతీలో సి షేప్ లో కట్ చేసి కుట్లు వేశారని చెప్పుకున్నాం కదా, ఆ గాయం కిందనే హృదయం ఉంటుంది కదా, కానీ ఆ గుండెను కిల్లర్ కట్ చేసి తీసేశాడు. ఇది చూసిన డాక్టర్లు హీరోయిన్ తో ఏం చెప్తున్నారంటే, సాధారణంగా హృదయానికి ఈ ఉంగరం వేలుకు కనెక్షన్ ఉంటుందంట. ఆ కాన్సెప్ట్ ను వెయిన్ ఆఫ్ లవ్ అని చెప్తుంటారు. కరెక్ట్ గా ఆ అమ్మాయి శరీరంలోంచి ఈ రెండు తీసేశాడంటే తప్పకుండా కిల్లర్ ఎమోషనల్ గా బాధించబడి ఉంటాడని డాక్టర్లు చెప్పారు. అందుకే ఎమోషనల్ గా ఫీల్ అయ్యి హృదయాన్ని దాంతో సంబంధం ఉండే ఉంగరం వేలును తీసేసి ఉంటాడని డాక్టర్లు చెప్పారు. ఇంకోవైపు బ్రోకర్ నైట్ పూట ఏ షాప్ లోనైతే పనిచేస్తున్నాడో ఆ దుకాణం యొక్క తలుపును ఒక థాయిలాండ్ లేడీ చాలా సేపటి నుంచి తడుతోంది. ఆ అమ్మాయి థాయిలాండ్ లోంచి వలసగా వచ్చింది. అదే టైంలో పోలీసులు అటు ఇటు రౌండ్స్ వేస్తున్నారు. పోలీసులు పట్టుకుంటే సమస్య అవుతుంది కదా, అందువల్ల పోలీసులు పట్టుకోవడానికి ముందే బ్రోకర్ ఆమెను ఒక రూమ్ లోకి తీసుకెళ్లాడు. మొట్టమొదట ఆ అమ్మాయి గురించి బ్రోకర్ కు పెద్దగా ఏమీ తెలియదు. వలస వచ్చిన ఆమె నా గురించి తెలుసుకుని హెల్ప్ అడగడానికి వచ్చిందేమో అనుకున్నాడు. నీకు ఒక ఫేక్ పాస్పోర్ట్, ఉండడానికి ఒక చోటు, ఒక ఉద్యోగం రెడీ చేసి నేను ఇస్తాను, కానీ దానికి ఇంత డబ్బు ఖర్చు అవుతుంది, తీసిపెట్టు, వారంలో పని పూర్తి చేస్తా అంటుంటాడు. అప్పుడు ఆ అమ్మాయి మాట్లాడుతుంటేనే తను ఎవరనేది తెలుస్తుంది. చనిపోయి డెడ్ బాడీగా దొరికింది కదా విక్టిమ్, ఆమె యొక్క అక్కనే ఈ అమ్మాయి. ఆమె చనిపోయిందన్న విషయం పబ్లిక్ గా ఇంకెవరికి తెలియదు. యాక్చువల్ గా డిసెంబర్ 28 విక్టిమ్ యొక్క పుట్టినరోజు. ఆ రోజు థాయిలాండ్ కు వచ్చి అక్కను కలుస్తానని ఆ అమ్మాయి చెప్పింది, కానీ ఆమె రాలేదు. ఆమె నుంచి ఫోన్ కూడా రాలేదు. ఈ ఊర్లో బ్రోకర్ ను ఆ అమ్మాయి లవ్ చేస్తుందనేది ఈ అక్కకు తెలుసు. అందువల్ల చెల్లిని వెతుక్కుంటూ అక్క వచ్చింది. నా చెల్లి ఎక్కడా అని బ్రోకర్ ని అడుగుతుంటే, నన్ను అడిగితే నాకేం తెలుసు, మీ ఊరు నుంచేనే ఒకడు వచ్చాడు కదా, వాడితో నీ చెల్లె అఫైర్ లో ఉండింది, వాడితో ఎక్కడికైనా వెళ్లి ఉంటుంది, అతన్ని విచారించకుండా నా దగ్గరికి వచ్చావేంటి అని ఇతడు చెప్తున్నాడు. నెక్స్ట్ డే పోలీస్ డిపార్ట్మెంటే ఆశ్చర్యపోయేలా ఒక సంఘటన జరిగింది. అదేంటంటే పోలీస్ స్టేషన్ కు పే ఫోన్ ద్వారా కాల్ చేసిన ఒకరు అప్పుడే వాళ్ళు గుర్తించారు వలస వచ్చిన వారే ఇలా చేసి ఉంటారని. వాళ్ళ గుర్తింపు తెలియకూడదనే వాళ్ళు అలా కాల్ చేశారు. ఇప్పుడు ఫోన్ చేసి చనిపోయింది కదా విక్టిమ్ అనే అమ్మాయి, ఆమె నాకు బాగా తెలుసు అని చెప్పి కాల్ కట్ చేశారు. ఒకవేళ మనకు కోపం తెప్పించాలని కిల్లరే ఇలా కాల్ చేశాడేమోనని పోలీసులు గెస్ చేశారు. ఏ పే ఫోన్ నుంచి అయితే కాల్ వచ్చిందో అక్కడికి డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్లారు. అప్పుడు పబ్లిక్ టెలిఫోన్ దగ్గర ఒక రెడ్ కలర్ బాక్స్ ఒకటి ఉండింది. అప్పుడు బాంబ్ స్క్వాడ్ వచ్చి ఆ పార్సల్ లో ఏముందని వెతికారు. సీన్ కట్ చేస్తే బ్రోకర్, డ్రైవర్ ఈ అక్కకు ఫేక్ పాస్పోర్ట్ రెడీ చేయాలని అనుకున్నారు. వీళ్ళు ఎప్పుడైనా ఎవరికైనా ఫేక్ పాస్పోర్ట్ తీయాలనుకుంటే ఒకే ఒక్క కెమెరామన్ దగ్గరికి మాత్రమే వెళ్తారు. అప్పుడు ఆ ఫోటోగ్రాఫర్ ఆమెను చూస్తూ కొంచెం నవ్వమ్మా అంటుంటాడు. అప్పుడు పక్కన ఉన్న బ్రోకర్, ఏంటయ్యా ఆమెకి ఏమైనా పెళ్లి చూపులా ఏంటి, మనం చేసేదే దొంగ పని, అది చాలదన్నట్లు ఆమెను నవ్వించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు అని అతడు అంటుంటాడు. ఉన్నది ఫోటో తీయవయ్యా అని ఆ బ్రోకర్ ఫోటోగ్రాఫర్ తో అంటుంటాడు. ఇంకోవైపు రెడ్ కలర్ పార్సల్ లో ఏముందని పోలీసులు చూశారు. వీళ్ళు అనుకున్నట్లు అందులో బాంబేమీ లేదు, కానీ 2 సంఖ్యలకు సంబంధించిన ఫోటోలు, ఆ తర్వాత విక్టిమ్ ను నీటిలో పడేశారు కదా అప్పుడు తీసిన ఫోటో అని, అవి 2 మాత్రమే అందులో ఉన్నాయి. పార్సల్ పై ఉన్న ఫింగర్ ప్రింట్ ను బట్టి అది ఎవరు పంపించారో గుర్తించారు. మధ్యలో బ్రోకర్ అక్కతో చెప్పాడు, చూడు నీ చెల్లె వేరే ఎవరితోనో అఫైర్ లో ఉందని అంటాడు కదా, ఆ థాయిలాండ్ వాడే ఇతడు కూడా ఒక వలస వచ్చిన వాడే. మొదట్లో హీరోయిన్ ఇతడే హంతకుడని అనుకుంది, కానీ ఒక పాయింట్ మాత్రం ఆమెకు డౌట్ గా అనిపించింది. సపోజ్ ఇతడే విక్టిమ్ ను చంపాడని అనుకుందాం, కానీ ఇతని దగ్గరికి వెళ్లేలా పోలీసుల దగ్గర ఒక్క చిన్న క్లూ కూడా లేదు. అలాంటప్పుడు ఎందుకు ఇతడే పే ఫోన్ ద్వారా పోలీసులకు కాల్ చేసి పార్సల్ లో వేరే ఇతని ఫింగర్ ప్రింట్ ఉండేలా ఎందుకు అలా చేస్తాడు అని అనుకుంది. దీన్ని బట్టి చూసి హీరోయిన్ వేరేలా ఆలోచిస్తోంది. ఒకవేళ విక్టిమ్ ఈ థాయిలాండ్ అతనికి ఫ్రెండ్ గా ఉండి ఉంటుందేమో, అందువల్ల విక్టిమ్ ను చంపింది ఎవరో కనిపెట్టడం కోసం థాయిలాండ్ వాడే ఎందుకు ఇలా చేసి ఉండకూడదు అని అనిపించింది. ఎందుకంటే అతడు డైరెక్ట్ గా పోలీసుల దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయలేడు, ఎందుకంటే అతడు ఒక వలస వచ్చిన వాడు. 10 ఏళ్లుగా పోలీసులు వెతుకుతున్న వ్యక్తి అతడు గాని పోలీసుల దగ్గరికి వస్తే అతన్ని పట్టుకుంటారు. అలాంటప్పుడు తన దగ్గర ఉన్న సమాచారాన్ని పోలీసులకు కన్వే చేయడానికి ఉన్న ఒకే ఒక దారి ఏంటి, ఇదే కదా, అదే థాయిలాండ్ వాడు చేశాడని హీరోయిన్ అనుకుంటోంది. అప్పుడు పార్ట్నర్ తో ఆ థాయిలాండ్ వాడి యొక్క ఫోన్ రికార్డ్స్ ను చెక్ చేయమని చెప్పింది. ఇంకోవైపు బ్రోకర్ ఉంచిన చోట ఈ అక్క ఒంటరిగా ఉంది. అప్పుడు ఎట్టి అనే ఒక వలస లేడీ నుంచేని కాల్ వచ్చింది, కానీ ఫోన్ మాట్లాడుతుంటే అటువైపు నుంచి లేడీ వాయిస్ గా వినిపించట్లేదు, అది కంప్యూటరైజ్డ్ వాయిస్ లాగా ఉంది.
అలా కాల్ చేసిన లేడీ అక్కతో ఏమంటోందంటే, ఏమ్మా నేనే నీ చెల్లి యొక్క ఫ్రెండ్ అయిన ఆంటీని. నీ చెల్లి నిన్ను కాంటాక్ట్ కాలేకపోతోంది, ఎందుకంటే ఆమెను పోలీసులు వెతుకుతున్నారు. నువ్వు నీ చెల్లిని చూడాలనుకుంటే నేను చెప్పినట్లు చేయమని అంది. ఇంకో 2 రోజుల్లో నీకు పుట్టినరోజు కదా, ఆ రోజు ఇదే నెంబర్ నుంచి నీకు కాల్ చేస్తాను. నిన్ను పికప్ చేసుకోవడానికి ఒక టాక్సీ వస్తుంది, అందులో గాని ఎక్కావంటే నువ్వు నీ చెల్లెల్ని చూడొచ్చు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నీతో ఉన్న వాళ్ళెవరిని నమ్మకు, నేను చెప్పింది మాత్రం చెయ్యి అని ఆ కాల్ కట్ అయిపోయింది. మరుసటి రోజు హీరోయిన్ పార్ట్నర్ తో చెప్పింది కదా థాయిలాండ్ వ్యక్తి యొక్క ఫోన్ కాల్ రికార్డ్స్ అన్ని చెక్ చేయమని. పార్ట్నర్ ఆ డీటెయిల్స్ ఏమి కనిపెట్టలేకపోయింది, కానీ చనిపోయిన విక్టిమ్ యొక్క ఫోన్ కాల్ రికార్డ్స్ ను చెక్ చేసింది. దాని ద్వారా కనిపెట్టిన కొన్ని విషయాలను హీరోయిన్ కు చెప్తోంది. ఇందులో ఒక ట్విస్టెడ్ విషయం ఏంటంటే, విక్టిమ్ యొక్క టైమ్ ఆఫ్ డెత్ చూసినప్పుడు ఆమె డిసెంబర్ 28వ తేదీ చనిపోయినట్లు తెలుస్తోంది. కానీ ఆమె చనిపోయిన 2 రోజుల తర్వాత ఆమె ఫోన్ నుంచేని ఎట్టి అనే ఆంటీకి అక్కకు ఫోన్ పోయింది. ఇదేలా సాధ్యం? చనిపోయిన ఆమె ఫోన్ నుంచి ఆమె ఎలా కాల్ చేస్తుంది అని అనుకున్నారు. కావాలంటే మనం ఒకలా అనుకుందాం, థాయిలాండ్ వాడు ఉన్నాడు కదా, విక్టిమ్ చనిపోయిన తర్వాత అతడు ఆమె ఫోన్ తీసుకుని ఉంటాడు, ఈ ఆంటీకి అక్కకు ఫోన్ చేసి ఉండొచ్చు. ఇలా పార్ట్నర్ ఆలోచిస్తోంది. ఇది ఒక ఊహే తప్ప కరెక్ట్ గా ఇలాగే చేసి ఉంటాడని ఆమె చెప్పలేకపోతోంది. అప్పుడు హీరోయిన్, నువ్వెందుకంత బాధపడుతున్నావు? మనకి తెలియని విషయాలు మన దగ్గరే ఇక్కడే ఎక్కడో దాగి ఉంటాయి, వాటిని వెతికి పట్టుకోవడమే మన పని. నువ్వు నాతో రా, వెళ్లే దారిలో నీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా అని హీరోయిన్ అంటోంది. ఇప్పుడు పార్ట్నర్ ను కార్ లో తీసుకుని బ్రోకర్ ను చూడడానికి వెళ్తోంది. ఈ కేసులో నోట్ చేస్తే ఒక ముఖ్యమైన విషయం తెలుస్తుంది. అదేంటంటే, విక్టిమ్, థాయిలాండ్ అతడు, ఆంటీ, అక్క వీళ్ళంతా కూడా వలస వచ్చిన వాళ్ళు. వీళ్ళందరినీ లింక్ చేసే ఒకే ఒక పాయింట్ ఏది? వాళ్లకు ఫేక్ పాస్పోర్ట్ తయారు చేసి ఇచ్చే బ్రోకర్. అలాగైతే బ్రోకర్ దగ్గరికి వెళ్లి విచారిస్తే మనకేవైనా విషయాలు తెలుస్తాయని అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ బ్రోకర్ ఇంటికి వెళ్లి తలుపు తడితే ఆ టైంలో అక్కకు బ్రోకర్ కు గొడవ జరుగుతోంది. నేను వచ్చి 3 రోజులు అయింది, ఇప్పటి వరకు నా చెల్లి ఎక్కడుందో చెప్పలేదు, నాకు ఒక డ్యూటీ కూడా ఇప్పించలేదు, ఇంతకీ ఏం జరుగుతోంది ఇక్కడ అని ఆమె అరుస్తోంది. ఇదే టైంలో హీరోయిన్ ఆ ఇంటి తలుపు తట్టింది. ఇంట్లో అక్క ఉన్నట్లు చూపించుకోకుండా క్యాజువల్ గా బ్రోకర్ తలుపు తీశాడు. ఏంటి మేడం, ఏదైనా సమస్య అని అడుగుతున్నాడు. అప్పుడే హీరోయిన్ ఒక విషయం చెప్తోంది. విక్టిమ్ అని ఒక అమ్మాయి చనిపోయింది, ఆమె గురించి మీకేమైనా తెలుసా అని అడుగుతున్నారు. ఒక ప్రియుడిగా తన ప్రియురాలు చనిపోయిందని, అది కూడా హత్య చేయబడిందని తెలిస్తే బ్రోకర్ కు ఎలా ఉంటుంది? కానీ ఇతడు విక్టిమ్ తనకు తెలియనట్లే నటిస్తున్నాడు. ఎందుకంటే అలాగని చూపించుకుంటే ఇతడే వలస వచ్చిన వాళ్లకు పాస్పోర్ట్, ఉద్యోగం రెడీ చేసి ఇస్తున్నాడని చూపించుకున్నట్లు అవుతుంది. కానీ ఇతడు తెలియదని చెప్పినా కూడా హీరోయిన్ వదిలేలా లేదు. ఒక నిమిషం నాతో పాటు వచ్చి ఆ అమ్మాయి డెడ్ బాడీని చూసి, ఇంతకు ముందు నువ్వు ఆమెను చూసావా లేదా కనిపెట్టాలి అంటోంది. కావాలనే అతన్ని తీసుకెళ్లి చెదిరిపోయిన స్థితిలో ఉన్న విక్టిమ్ యొక్క డెడ్ బాడీని చూపించింది. ఆ డెడ్ బాడీని చూడగానే ఇతని గుండె పగిలినంత పనైంది. ఇది చాలదన్నట్లు హీరోయిన్ ఇంకో సైకలాజికల్ టెస్ట్ పెట్టింది. ఆ సమయంలో ఊరికే బ్రోకర్ ను స్టేషన్ లో కూర్చోబెట్టింది. అప్పుడు బ్రోకర్ పక్కన ఉన్న ఒక అక్యూజ్డ్, ఏంట్రా తమ్ముడు, ఆ అమ్మాయి కేసులో నిన్ను విచారించడానికి తీసుకొచ్చారా? నువ్వు ఆ అమ్మాయిని లవ్ చేసావా ఏంటి? సాధారణంగా ఇలాంటి కేసులో లవ్ చేసిన వారిని, అంతేకాదు ఆమెతో ఎవరైతే ఎఫ్ఐఆర్ పెట్టుకుంటారో వాళ్ళనే నిందితులుగా భావిస్తుంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండు, నిన్ను లోపలేస్తారేమో అని అతడు అంటుంటాడు. అంతేకాదు నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను, మన ఊర్లో అమ్మాయిలు లేరని థాయిలాండ్ నుంచి వచ్చిన అమ్మాయితో అఫైర్ పెట్టుకుంటావా? వాళ్ళు అమ్మాయిలు కాదురా, దేవత రూపంలో ఉన్న దెయ్యాలు రా అంటుంటాడు. కావాలనే అతడు ఏదేదో గలీజ్ గా మాట్లాడుతుంటాడు. ఆల్రెడీ విక్టిమ్ చనిపోయిందని ఇతడు చాలా బాధపడుతున్నాడు. అది చాలదన్నట్లు చనిపోయిన అమ్మాయి గురించి ఇతడు తప్పుగా మాట్లాడుతున్నాడు కదా. అప్పుడు ఇతనికి కోపం వచ్చి అలా మాట్లాడుతున్న వాడికి 2 ఇచ్చాడు. ఆ తర్వాతే అతనికి తెలుస్తుంది ఇదంతా హీరోయిన్ యొక్క ప్లాన్ అని. విక్టిమ్ ఎవరో నాకు తెలియదని బ్రోకర్ చెప్పాడు. నిజాన్ని అతని నోటి నుంచే రప్పించాలంటే సైకలాజికల్ గా ఏదైనా చేయాలని ఆమె అనుకుంది. అందువల్ల అక్యూజ్డ్ అని ఒక అతన్ని హీరోయిన్ సెట్ చేసింది. ఇప్పుడు బ్రోకర్ కోపాడుతుంటే తెలిసిపోయింది ఆమెకు ఇతనికి ఏదో సంబంధం ఉందని. నెక్స్ట్ సీన్ లో బ్రోకర్ ను విచారిస్తున్నారు, ఆమె నీకు తెలుసా అని. మళ్ళీ ఇతడు నాకు తెలియదు అంటుంటాడు. సరే అది వదిలే, ఆమె చనిపోయిన తర్వాత ఆంటీ అక్కకు ఈమె ఫోన్ నుంచి కాల్ వెళ్ళింది. వీళ్ళైనా నీకు తెలుసా అని వాళ్ళ ఫోటోలను అతనికి చూపించారు. అప్పుడు ఆంటీ ఫోటోను చూసిన అతడు ఒకలాగా భయపడుతున్నాడు. కానీ భయాన్ని లోపల దాచుకుంటున్నాడే తప్ప బయటకు కనిపించనివ్వట్లేదు. చివరగా అతడు ఏం చెప్తున్నాడంటే, అవునండి నేను ఒక బ్రోకర్నే అండి, ఇల్లీగల్ గా వలస వచ్చే వాళ్లకు ఫేక్ పాస్పోర్ట్, ఉద్యోగాలు రెడీ చేసి ఇస్తుంటాను. అలా అని చెప్పి నన్నే హంతకునిగా ట్రీట్ చేస్తే
నేనేం చేస్తాను అంటుంటాడు. మీరు ఎన్నిసార్లు అడిగినా కూడా నా సమాధానం ఇదే అని చెప్తుంటాడు. సరే నువ్వు వెళ్ళవు అని అతన్ని పంపించారు. బ్రోకర్ ఇంటికి వెళ్ళగానే మూటలు సర్దుకొని అక్కతో పాటు ఎస్కేప్ కావడానికి ప్రయత్నిస్తుంటాడు. అక్కకు విక్టిమ్ చనిపోయిందని ఇప్పుడు తెలిసింది కదా. అప్పుడు బ్రోకర్ టాక్సీలో ఎక్కువ అని ఆమెతో చెప్తే అప్పుడు ఆమె విక్టిమ్ చనిపోయిందని నడి రోడ్డులోనే ఆ బ్రోకర్ తో గొడవ పడుతుంటుంది. ఇక్కడ జరిగేదంతా కూడా రోడ్డు పక్కనే కారు ఆపి హీరోయిన్ ఆ పార్ట్నర్ ఇద్దరు చూస్తుంటారు. వాళ్ళు పక్కా ప్లాన్ ప్రకారమే ఇతన్ని విడుదల చేశారు. ఇప్పుడు బ్రోకర్ కు అక్కకు చాలా గొడవ జరుగుతోంది. కోపంలో ఉన్న అక్క పక్కన ఉన్న ఒక రాడ్ తీసుకుని టాక్సీ యొక్క ఒక వైపు కొడుతుంది. అప్పుడు టాక్సీ బెండ్ అయిపోయింది. కోపంలో అక్క నడుచుకుంటూ వెళ్తోంది. ఏంటమ్మా అతనితో గొడవ పడి నా కారుని ఎందుకు పగలగొట్టావు అని డ్రైవర్ అంటుంటాడు. ఎలాగోలో చేసి కోప్పడుతూ వెళ్తున్న అక్కను సమాధాన పరచడానికి టాక్సీ డ్రైవర్ ఆమె వెనకే వెళ్తున్నాడు. ఇంకోవైపు ఈ బ్రోకర్ తన కారు తీసుకుని వేరే ఎటు వైపు వెళ్తున్నాడు. హీరోయిన్ కు ముఖ్యం బ్రోకరే కదా, అందువల్ల ఆమె బ్రోకర్ ను ఫాలో అవుతూ వెళ్తుంది. బ్రోకర్ వెళ్లే దారిలో డ్రైవర్ నుంచి అతనికి వీడియో కాల్ వచ్చింది. ఇప్పుడు కాల్ ను అటెంప్ట్ చేస్తే అక్క వెనకే డ్రైవర్ వెళ్ళాడు కదా, ఆమెకు సర్ది చెప్పి అతడు టాక్సీలో ఎక్కించుకున్నాడు. సరే మంచిది, నువ్వు ఆమెను ఇంటికి తీసుకెళ్ళు, నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, అది ముగించుకుని వస్తా అని బ్రోకర్ డ్రైవర్ కు చెప్పాడు. ఇప్పుడు ఎక్కడికో వెళ్తున్నాడు. అతన్నే హీరోయిన్ ఫాలో అవుతోంది. ఇప్పుడు ఒక అడవిలో ఒక ఇంటి దగ్గర అతని కారు ఆగింది. ఇప్పుడు ఆ ఇంట్లోనే విక్టిమ్ కు సంబంధం ఉన్న ఆ థాయిలాండ్ వాడు ఉన్నాడు. అతడు అక్కడే ఉన్నాడని తెలిసే బ్రోకర్ అక్కడికి వచ్చాడు. హీరోయిన్ లోపలికి వెళ్లే వరకు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియలేదు. కరెక్ట్ గా హీరోయిన్ లోపలికి వెళ్తుంటే ఆ థాయిలాండ్ వాడు బ్రోకర్ నుంచి తప్పించుకుని వెళ్లిపోతున్నాడు. అతన్ని ఒకవైపు బ్రోకర్, ఇంకోవైపు హీరోయిన్, మరోవైపు పార్ట్నర్ అని ముగ్గురు అతన్ని తరుముతున్నారు. చివరగా అతనికి హీరోయిన్ గన్ ఎక్కుపెట్టింది. ఆ పార్ట్నర్ ను చూస్తూ నువ్వు అతనికి వెళ్లి సంకెళ్ళు వేయమని చెప్పింది. ఈమె వెళ్లి అతనికి సంకెళ్ళు వేయకుండా అతన్ని పట్టుకున్న బ్రోకర్ కు సంకెళ్ళు వేస్తోంది. అప్పుడు ఇదే సరైన టైం అని ఆ థాయిలాండ్ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే హీరోయిన్ యొక్క గన్ లాక్కుని, నేనే చెప్తున్నాను కదా విక్టిమ్ చావుకు నాకు ఎలాంటి సంబంధం లేదని, నేను ఆమెను చంపలేదంటే ఎవరు నమ్మట్లేదేంటి, నేను హత్య చేయలేదు అని ఏడుస్తుంటాడు. ఒకానొక సమయంలో ఆ గన్ తీసుకుని ఇతనికి ఇతడే షూట్ చేసుకున్నాడు. అప్పుడు హీరోయిన్ కు ఒకటే ఒక విషయం గుర్తుకు వస్తోంది. ఈమె భర్త షూట్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు కదా, ఆ ఫీలింగ్స్ తోనే ఆ రాత్రి గడిచిపోయింది. మరుసటి రోజు హీరోయిన్ ను ఒంటరిగా రూమ్ కు పిలిచిన చీఫ్, నీ చేతిలో ఉన్న గన్ తీసుకుని అక్యూజ్డ్ తనను తాను కాల్చుకుని చనిపోయాడు, అప్పటి వరకు నువ్వేం చేస్తున్నావమ్మా అని బాగా తిడుతున్నాడు. ఇదేమీ పట్టించుకొని హీరోయిన్ నెక్స్ట్ విచారణ రూమ్ లో ఉన్న బ్రోకర్ దగ్గరికి వెళ్ళింది. ఇదిగో చూడయ్యా, ఇకపై నీకు తెలిసిన విషయాలు చెప్పలేదనుకో, నువ్వు చెప్పకుండానే ఉండిపో, ఇప్పుడైతే నేను నిన్ను లోపల ఉంచేది లేదు, ఇప్పుడే మర్యాదగా వెళ్ళిపో, కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా బాగా విను, నీకు తెలిసింది నువ్వు చెప్తావో లేదో కానీ విక్టిమ్ ను చంపింది ఎవరో కనిపెట్టకుండా నేను అస్సలు వదిలిపెట్టను. యాక్చువల్ గా ఆ రోజు రాత్రి నేను ఆత్మహత్య చేసుకునేదాన్ని, కానీ నీ యొక్క మనిషి చనిపోయి ఆమె డెడ్ బాడీని నేను చూడడం వల్ల నేను ఇప్పుడు ప్రాణాలతో ఉన్నాను. ఆత్మహత్య చేసుకోవాలన్న నా అభిప్రాయమే మారిపోయింది. ఇలా నేను ఆత్మహత్య చేసుకోకుండా కాపాడిన ఆమెను చంపింది ఎవరో కనిపెట్టకుండా నేను వదిలిపెట్టను అని సెంటిమెంటల్ గా మాట్లాడుతోంది. బ్రోకర్ ను పంపించింది. తర్వాత తన ఇంటికి వెళ్ళింది. తన భర్తను గుర్తుకు చేసుకుంటోంది. అప్పుడు స్టేషన్ నుంచి బయటకు వెళ్లిన బ్రోకర్ నుంచి హీరోయిన్ కు ఒక కాల్ వచ్చింది. ఏమండి, నాకు తెలిసిన ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు చెప్పాలని అనుకుంటున్నా, త్వరగా ఈ లొకేషన్ కు రండి అని ఒకటి పంపించాడు. ఇప్పుడు వర్షం పడుతుంటే అక్కడ గొయ్యిని తవ్వుతున్నారు. ఇప్పుడు గొయ్యి తవ్వుతుంటే లోపల ఒక డెడ్ బాడీ ఉంది. ఆ డెడ్ బాడీ ఎవరిదంటే విక్టిమ్ ఫోన్ లోంచి ఎట్టి అనే ఒక లేడీకి కాల్ వెళ్ళింది కదా, ఆ ఆంటీనే ఈమె. ఆ ఆంటీ యొక్క డెడ్ బాడీకి కాళ్ళు చేతులు కట్ చేయబడి వాటికి సంఖ్యలు వేయబడి ఉన్నాయి. అది చూసిన హీరోయిన్ ఏంట్రా ఇది అని భయపడిపోతోంది. అప్పుడే బ్రోకర్ తనకు తెలిసిన ఒక్కో విషయాన్ని చెప్తున్నాడు. 2 రోజుల క్రితం బ్రోకర్ కు మాంసం కొట్టు నుంచి కాల్ వచ్చింది. ఆ షాప్ లో పనిచేసే వాళ్ళంతా కూడా వలస వచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇతడు పంపించిన మనుషులే. ఒక సమస్య అని బ్రోకర్ ను పిలిచారు. యాక్చువల్ గా ఆ సమస్య ఏంటంటే ఇప్పుడు చనిపోయి డెడ్ బాడీగా కనిపిస్తోంది కదా ఈ ఆంటీ, ఈ ఆంటీని ఎవరు చంపారో తెలియలేదు, కానీ ఎవడో ఒకడు బయట ఈ ఆంటీని చంపేశాడు. ఆంటీ యొక్క డెడ్ బాడీని తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు. వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేయలేకపోతున్నారు, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వలస వచ్చిన వాళ్ళు. ఇలా ఒక డెడ్ బాడీ కనిపించిందని వీళ్ళు గాని పోలీస్ స్టేషన్ కి వెళ్లి చెప్పారనుకోండి, అందరినీ పోలీసులు అరెస్ట్ చేస్తారు. అందువల్ల వాళ్ళు ఈ బ్రోకర్ ను పిలిచి నువ్వే ఏదైనా చేయాలని బతిమిలాడారు. వేరే దారి లేక బ్రోకర్ ఆ వలస వచ్చిన
వాళ్ళని కాపాడాలని ఇతడే ఆంటీ యొక్క డెడ్ బాడీని ఇతని కారులో తీసుకెళ్లి పాతి పెట్టాడు. ఆ చోటు నుంచే ఇప్పుడు గొయ్యిని తవ్వి డెడ్ బాడీని బయటకు తీశాడు. ఇది ఒకటి. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే బ్రోకర్ థాయిలాండ్ వ్యక్తి ఉన్న చోటుకు వెళ్లి అతన్ని ఏదో అడిగి బెదిరించాడు కదా, అప్పుడు అది ఏంటో అనేది మనకు చూపించలేదు. అది కూడా ఇదే కాన్సెప్ట్. బ్రోకర్ థాయిలాండ్ వ్యక్తిని విక్టిమ్ ను నువ్వే చంపావా అని అడిగాడు. నేను అస్సలు చంపలేదు, మేము పనిచేసే చోట విక్టిమ్ యొక్క డెడ్ బాడీ దొరికింది. ఈ బాడీ బయటకి తెలిస్తే పెద్ద సమస్య అవుతుందని ఆ బాడీని ఎక్కడైనా పాతి పెట్టమని మా బాస్ నాకు చెప్పాడు. విక్టిమ్ నాకు తెలిసిన మనిషి కావడం వల్ల ఆమె డెడ్ బాడీని అలా పాతి పెట్టడం నాకు నచ్చలేదు. ఈ విషయం పోలీసులకు తెలిస్తే వాళ్ళు హంతకుని కనిపెట్టాలని చెప్పే కావాలని నేనే ఒక పార్సల్ ను రెడీ చేసి ఆమె చేతుల్లోంచి తీసిన హ్యాండ్ కప్ ను, ఆమెను ఏరులో పడేసిన ఫోటోలు అని నేనే ఒక బాక్స్ లో పెట్టి పంపించాను. ఇలా థాయిలాండ్ వ్యక్తి చెప్పగానే ఆల్రెడీ ఈ బ్రోకర్ ఒక సంఘటనను అనుభవించాడు కదా ఆంటీ విషయంలో, అందువల్ల ఇతడు చెప్పేది నిజమే అని బ్రోకర్ కనిపించింది. ఈ విషయాన్ని బ్రోకర్ హీరోయిన్ కు చెప్పాడు. ఇప్పుడు విక్టిమ్ ను ఆంటీని చంపింది ఒకే వ్యక్తి కాదా అనేది హీరోయిన్ తెలుసుకోవాలి. ఇప్పుడు డెడ్ బాడీని ఒక చోటకు తీసుకెళ్లి హీరోయిన్ ఆంటీ యొక్క హృదయాన్ని చెక్ చేసింది. ఎలాగైతే విక్టిమ్ ఛాతీలో సి షేప్ లో కోసి కుట్లు వేశారో అలాగే ఆంటీ యొక్క బాడీలో కూడా ఉంది. అంతేకాదు ఈ డెడ్ బాడీలో ఉంగరం వేలు కనిపించట్లేదు. మొత్తంగా చూస్తే ఈమెను కూడా ఆ కిల్లరే చంపాడు. ఈమె యొక్క ఛాతీ నుంచి హృదయాన్ని కిల్లర్ తీశాడని గుర్తించింది. వెంటనే స్టేషన్ లో ఉన్న పార్ట్నర్ కు కాల్ చేసింది హీరోయిన్. ఆంటీ యొక్క ఫోన్ కాల్ రికార్డ్స్ ను చెక్ చేయమంది. ఇప్పుడు పార్ట్నర్ హీరోయిన్ అడిగిన విషయాన్ని కనిపెట్టి ఆమెకు చెబుతోంది. ఇప్పుడు ఇక్కడ ఒక ట్విస్ట్ ఇచ్చారు. బ్రోకర్ కు ఆంటీ యొక్క డెడ్ బాడీ ఉన్న విషయం 1వ తేదీనే తెలిసింది. అతడు జనవరి 1వ తేదీ ఆంటీ యొక్క డెడ్ బాడీని తీసుకెళ్లి పాతి పెట్టాడు. కానీ 2 రోజుల తర్వాత ఆంటీ యొక్క ఫోన్ నుంచి అక్కకు కాల్ వెళ్ళింది. అచ్చం ఇలాగే విక్టిమ్ చనిపోయిన తర్వాత 2 రోజులకు ఆమె ఫోన్ నుంచి ఆంటీకి కాల్ వెళ్ళింది. అలాగైతే ఏంటర్థం? కిల్లర్ ఒక వ్యక్తిని విక్టిమ్ గా చూస్ చేసుకుంటున్నాడు. అతడు చూస్ చేసుకునే విక్టిమ్ వలస వచ్చిన వాళ్ళై ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళని ఏం చేసినా కూడా గవర్నమెంట్ అడిగేది ఏమీ లేదు. అంతేకాదు విక్టిమ్ చనిపోయింది ఆమె బర్త్డే అయిన డిసెంబర్ 28వ తేదీ. అంతేకాదు ఆంటీని కనిపెట్టి 1వ తేదీన పాతి పెట్టానని బ్రోకర్ చెప్పాడు. అంతకు ముందు రోజే ఆంటీ యొక్క బర్త్డే. దీన్ని బట్టి తెలిసేది ఏంటంటే కిల్లర్ విక్టిమ్లను వాళ్ళ బర్త్డే రోజే చంపేస్తున్నాడు. ఆ తర్వాత వాళ్ళ ఫోన్ తీసుకుని నెక్స్ట్ ఎవరినైతే చంపాలని అనుకుంటాడో వాళ్లకు ఆ నంబర్ నుంచి కాల్ చేస్తున్నాడు. వాళ్లకు కాల్ చేసి వాళ్ళను ఇతడున్న చోటుకు రప్పించుకుంటున్నాడు. వాళ్ళు అతనికి చిక్కగానే వాళ్ళను కూడా చంపేస్తున్నాడు. చివరకు డెడ్ బాడీని తీసుకెళ్లి వలసదారులు ఉన్న చోట ఎందుకు పడేస్తున్నాడంటే వలసదారులు ఉన్న చోట డెడ్ బాడీ కనిపిస్తే వాళ్ళు వెళ్లి పోలీసులకు చెప్పరు. బాడీని డిస్పోజ్ చేసే పని వాళ్ళే చూసుకుంటారు. అందుకోసమే కిల్లర్ ఇలా చేస్తున్నాడు. చివరగా చనిపోయిన ఈ ఆంటీ ఫోన్ నుంచి అక్కకు ఫోన్ వెళ్ళినట్లు పార్ట్నర్ చెప్పింది కదా, అలాగైతే కిల్లర్ యొక్క నెక్స్ట్ టార్గెట్ ఈ అక్కనే. ఈ అక్కకు జనవరి 6వ తేదీ పుట్టినరోజు. అదేంటంటే ఎగ్జాక్ట్ గా రేపే ఆమె పుట్టినరోజు. అంటే కిల్లర్ రేపట్లోగా ఆ అక్కను చంపేస్తాడు. ఆమెను ఎలాగైనా సేవ్ చేయాలని ఈ టాక్సీ డ్రైవరే అక్కను తన రూమ్ కు తీసుకెళ్లాడు కదా. ఇప్పుడు అక్కను ఎలాగైనా కాపాడాలని బ్రోకర్ హీరోయిన్ ఆ డ్రైవర్ ఇంటికి వెళ్తున్నారు. ఇంట్లో డ్రైవర్ లేడు, అక్క లేదు. కానీ డ్రైవర్ యొక్క అమ్మ భార్య ఉన్నారు. డ్రైవర్ భార్యను ఆ అక్క ఎక్కడా అని అడిగారు. ఆమెకు పని దొరికింది, అందువల్ల ఎప్పుడో వెళ్లిపోయిందని ఆమె చెప్పింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అక్క యొక్క బ్యాగు లగేజీ ఇక్కడే ఉన్నాయి. ఈ డ్రైవర్ దగ్గరే ఏదో జరుగుతోందని హీరోయిన్ అనుమానిస్తోంది. ఈ సందేహాన్ని కన్ఫర్మ్ చేసేలా ఇంకో విషయం ఆమె గుర్తించింది. నిన్న మధ్యాహ్నం అక్క ఒక టాక్సీలో ఎక్కి వెళ్ళింది. అంతటితో ఆమె ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. ఆమె మొబైల్ సిగ్నల్ కూడా కట్ అయిపోయింది. సీసీటీవీ ఫుటేజ్ లో ఆమె ఎక్కి వెళ్లిన టాక్సీ నెంబర్ ను చూశారు. అది చూసి షాక్ అయిపోయారు. ఈ బ్రోకర్ యొక్క ఫ్రెండ్ అయిన టాక్సీ డ్రైవర్ ఏ నెంబర్ ఉన్న కార్ నైతే నడుపుతున్నాడో ఆ టాక్సీ నెంబరే వీళ్ళు చూస్తున్నది. ఈ అక్క ఇతని టాక్సీలో ఎక్కిన తర్వాతే ఆమె కనిపించకుండా పోయింది. అలాగైతే ఇతడే కిల్లరా అని హీరోయిన్ సందేహపడుతోంది. ఇప్పుడు ఈ బ్రోకర్ ఇతడు ఎక్కడుంటాడో కనిపెట్టి అతన్ని బాగా కొడుతున్నాడు. ఇప్పుడు ఎవ్వరు ఎదురు చూడని ఒక ట్విస్ట్ ఎదురైంది. సీసీటీవీ ఫుటేజ్ లో అక్క ఒక కార్ ఎక్కింది కదా, ఆ నెంబర్ ను జూమ్ చేసి చూస్తే అక్కడ ఉన్నది ఇతడు యూజ్ చేసే టాక్సీ నెంబరే. కానీ కొన్ని సీన్లలో కోపంలో ఉన్న ఆ అక్క కోపంలో ఒక రాడ్ తీసి ఆ టాక్సీని కొడితే కొంచెం సొట్టపోతుంది కదా. ఇప్పుడు ఈ వీడియోలో కనిపించే టాక్సీలో ఎలాంటి సొట్ట లేదు. ఫైన్ కట్టడానికే డబ్బులు లేని ఈ టాక్సీ డ్రైవర్ ఒక రోజులోనే దాన్ని ఎలా సరిచేపిస్తాడు?
ఒకవేళ మనమే ఇతన్ని తప్పుగా అర్థం చేసుకున్నామా అని. ఏంటయ్యా నీ నెంబర్ పై ఎవడో ఒకడు కారును యూజ్ చేస్తున్నట్లున్నాడు, దాని గురించి నీకేమైనా తెలుసా అని హీరోయిన్ అడిగింది. కానీ ఒకటి 4-5 రోజుల క్రితం నా టాక్సీ ఏదో ఒక తిరగకూడని లెఫ్ట్ లో తిరగడం వల్ల ఫైన్ వేశారు. ఇలా డ్రైవర్ కొత్తగా ఒక పాయింట్ చెప్పాడు. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైనా ఒక ఫైన్ వేశారంటే వాళ్ళు ఎలాంటి తప్పు చేశారని ప్రూఫ్ కు ఫోటోనో వీడియోనో తీసి అక్కడ పెడతారు. ఇప్పుడు హీరోయిన్ సైట్ లో ఉన్న ఆ వీడియోను చెక్ చేస్తోంది. వీళ్ళు అనుకున్నట్లుగానే ఈ టాక్సీ డ్రైవర్ యొక్క టాక్సీ నెంబర్ ను పెట్టి నిజమైన కిల్లర్ కు ఇంకో టాక్సీ కూడా ఉంది. ఆ టాక్సీ ఇల్లీగల్ లెఫ్ట్ తిరిగేటప్పుడు అక్కడ ఒక పార్కింగ్ ఉంది. ఇది చూసి హీరోయిన్, బ్రోకర్, పార్ట్నర్ ముగ్గురు అక్కడికి వెళ్లారు. ఆ పార్కింగ్ లోనే వీళ్ళు వెతుక్కుంటూ వచ్చిన టాక్సీ కూడా ఉంది. ఏదైనా ఆధారం దొరుకుతుందా అని వీళ్ళు ఆసక్తిగా లైట్ పెట్టి టాక్సీలో వెతుకుతున్నారు. అలా చూస్తుంటే టాక్సీలో ఒక ఐడి కార్డ్ దొరికింది. అది ఎవరిదని చెక్ చేసి చూస్తే మధ్యలో ఫేక్ పాస్పోర్ట్ రెడీ చేయడం కోసం ఈ బ్రోకర్ అక్కను ఒక ఫోటోగ్రాఫర్ దగ్గరికి తీసుకెళ్లాడు కదా, ఆ ఫోటోగ్రాఫర్ యొక్క ఐడీనే ఈ టాక్సీలో ఉంది. అందువల్ల అతడే నిజమైన కిల్లర్. సీన్ కట్ చేసి కిల్లర్ దగ్గర చిక్కుకున్న అక్కను చూపించారు. ఇదే మనం ఓపెనింగ్ లో చూసిన సీన్. రేపు అక్కకు పుట్టినరోజు కదా, అందువల్ల కిల్లర్ ఆమె కోసం కేక్ తీసుకొచ్చి అప్పుడు కొవ్వొత్తిని వెలిగించి ఊదమని అంటాడు. అప్పుడే ఈ కిల్లర్ ఎందుకు ఈ హత్యలు చేస్తున్నాడని అతని మోటివ్ కు సంబంధించిన ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం కిల్లర్ కు భార్య ఉండేది. కిల్లర్, అతని భార్య, అతని తల్లి ఈ ముగ్గురు చాలా సంతోషంగా జీవించేవారు. కిల్లర్ యొక్క భార్య ఒక వలసదారు. ఒకానొక సమయంలో ఆమె ఏం చేసిందంటే ఆ రోజు ఈ కిల్లర్ యొక్క పుట్టినరోజు. ఆ రోజు అతని కోసం కేక్ కూడా తీసుకొచ్చి కట్ చేయించింది. ఆ రోజు రాత్రి ఆమెకు కిల్లర్ తో ఉండడం ఇష్టం లేక ఒక బాక్స్ లో కిల్లర్ ఈమె కోసం రెడీ చేసిన ఫేక్ పాస్పోర్ట్ ను అందులో పెట్టాడు. ఆ ఫేక్ పాస్పోర్ట్ తీసుకుని రాత్రికి రాత్రే ఆమె జంప్ అయింది. ఆ పాస్పోర్ట్ పెట్టిన బాక్స్ లోనే ఆమె కోసం కిల్లర్ ఒక ఉంగరాన్ని కూడా కొనిపెట్టాడు. మరుసటి రోజు ఈమె ఎస్కేప్ అయిందని తెలిసి చాలా బాధతో ఆ ఉంగరాన్ని తీసి ఇతడు పెట్టుకున్నాడు. చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు. తనను వదిలి వెళ్లిన భార్యపై పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. ఆ తర్వాత ఒక్కో వలసదారు అమ్మాయిలను చూజ్ చేసుకుని వాళ్ళ పుట్టినరోజు నాడే వాళ్ళను చంపేస్తున్నాడు. ఉంగరం పెట్టుకునే వాళ్ళ వేళ్లను, వాళ్ళ హృదయాన్ని కట్ చేసి తీసేసుకుంటున్నాడు. ఎందుకంటే పెళ్లిలో ఉంగరాన్ని ఉంగరం వేలుకే పెడతారు. అంతేకాదు హృదయం అనేది ప్రేమకు సంబంధించింది. ప్రేమ వల్లే కదా ఇతడు ఇలా అయిపోయాడు. అందువల్లే కోపంతో ఆ 2 పార్ట్స్ ను మాత్రం ఇతడు తీసేస్తున్నాడు. ఫ్లాష్ బ్యాక్ చూపించిన తర్వాత ప్రెజెంట్ కు వచ్చారు. ఇప్పుడు ఈ పార్కింగ్ కు ఒక కార్ వస్తోంది. ఇక్కడికి కార్ ను తీసుకొచ్చేది ఎవరంటే అతడే కిల్లర్. అతన్ని చూడగానే వీళ్ళు ముగ్గురు వెళ్లి అతన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఈ చేసింగ్ లో అనుకోకుండా కిల్లర్ చేతిలో ఉన్న కత్తి అనుకోకుండా పార్ట్నర్ యొక్క ఛాతీలో గుచ్చుకుంది. ఇలాంటి టైంలోనే కిల్లర్ ను పట్టుకున్నారు. ఇప్పుడు ఆమెను హాస్పిటల్ చేర్పించారు. ఆ తర్వాత అక్కను వెతుక్కుంటూ కిల్లర్ యొక్క ఫోటో స్టూడియోకు వచ్చారు. ఇక్కడ చూసి అంతా ఆశ్చర్యపోయారు. కిల్లర్ ఎవరినైతే చంపబోతున్నాడో వాళ్ళను చంపబోయే ముందు ఫోటోలు తీశాడు. వాళ్ళు ఏడుస్తుంటే ఆ ఫోటోను చేతిలో పెట్టుకుని ఆ తర్వాత ఇతడు నవ్వుకుంటూ ఫోటో తీసుకున్నాడు. ఇల్లంతా కూడా అలాంటి ఫోటోసే ఉన్నాయి. ఒక్కో ఫోటోలో కూడా కిల్లర్ పక్కనే అతని చేతిలో ఏ అమ్మాయి ఫోటోనైతే ఉందో ఆ అమ్మాయి నుంచి కట్ చేసి తీసిన ఉంగరం వేలు, హృదయం పక్కనే ఉంటున్నాయి. ఇదంతా చూసి అదిరిపడిపోయిన బ్రోకర్ పక్కనే ఉన్న ఒక కబోర్డ్ ను ఓపెన్ చేశాడు. కిల్లర్ ఎంత మందినైతే చంపి ఇలా ఆ పార్ట్స్ తీశాడో అవన్నీ కూడా ఆ కబోర్డ్ లోనే ఉన్నాయి. అచ్చం ఇలాగే ఇతడు లవ్ చేసిన విక్టిమ్ ను కూడా బ్రోకర్ చంపి ఉంటాడు కదా. విక్టిమ్ ను తలుచుకుంటూ చాలా కోప్పడిన బ్రోకర్ కిల్లర్ ను బాగా కొడతాడు. ఇప్పుడు ఇదా ముఖ్యం, అతని దగ్గర చిక్కుకున్న అక్కేమ కదా మనకు ముఖ్యం, మొదట అతన్ని వదిలేరా అని హీరోయిన్ అంటోంది. ఇప్పుడు బ్రోకర్ కోపంలో అతన్ని వదిలేరాడు. హీరోయిన్ కు వేరే దారి లేక బ్రోకర్ యొక్క కాల్లో షూట్ చేసింది. ఇప్పుడు కిల్లర్ ను తీసుకుని అక్క ఎక్కడ ఉందో అక్కడికి అతన్ని తీసుకుని వెళ్తోంది. అది ఒక పాడుబడిన బిల్డింగ్. అక్కడున్న బేస్మెంట్ లో అక్కను కిల్లర్ దాచిపెట్టాడు. నంబర్ కాంబినేషన్ పెడితేనే బేస్మెంట్ రూమ్ లోకి వెళ్ళగలరు. కిల్లర్ ఆ నంబర్ వేస్తున్న క్రమంలో హీరోయిన్ మోసం చేసి ఆ రూమ్ లోకి వెళ్లిపోయాడు. హీరోయిన్ కూడా చైన్ అడ్డు పెట్టి అందులోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పుడు వీరిద్దరి మధ్య ఫైటింగ్ జరుగుతోంది. హీరోయిన్ గొంతు పిసికి అతడు చంపడానికి ట్రై చేస్తున్నాడు. ఈ టైంలో హీరోయిన్ గన్ తీసి అతన్ని టపు టపు మని కాల్చేసింది. కిల్లర్ ఆ రూమ్ లో మొత్తం మైకం వచ్చేలా ఒక పొగను పెట్టాడు. ఈ అక్క ఆల్రెడీ మైకంలోనే ఉండింది. ఇప్పుడు హీరోయిన్ కు కొంచెం కొంచెంగా మైకం వస్తోంది. బేస్మెంట్ డోర్ కు వేరే కాంబినేషన్ వేస్తేనే ఆ డోర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు హీరోయిన్ కు
కాంబినేషన్ తెలియదు. ఇప్పుడు హీరోయిన్ దగ్గర ఫోన్ కూడా లేదు హెల్ప్ అడగడానికి. ఇలాగే జరిగితే హీరోయిన్ మైకంలో పడిపోయి ఇక్కడే చావాల్సిందే. ఏం చేద్దామని ఆలోచిస్తున్న క్రమంలో హీరోయిన్ కు తన భర్త యొక్క ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొస్తోంది. హీరోయిన్ ఆమె భర్త ఇద్దరు సంతోషంగా ఉన్న క్రమంలో ఒక రోజు ఆమె భర్త ఆమెతో ఒక విషయం చెప్పాడు. రేపు నేను ఉంటానో లేదో అది నీకు అనవసరం. మనం ఈ భూమిపై పుట్టింది జీవించడానికే. అందువల్ల ఏది ఏమైనా కూడా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని అనుభవించి తీరాల్సిందే. ఇప్పుడు అతడు చెప్పిన విషయం హీరోయిన్ కు గుర్తుకు వచ్చింది. నా భర్త చెప్పినట్లు నేను బతికే తీరాలి అని కోరుకుంటోంది. పక్కనే ఉన్న ఒక గ్యాస్ సిలిండర్ ని తీసిన హీరోయిన్ దాంతో బేస్మెంట్ డోర్ కు ఉన్న అద్దాన్ని బాగా కొడుతోంది. ఇప్పుడు ఆ డోర్ పగిలిపోయింది. హీరోయిన్ సేఫ్, అంతేకాదు అక్క కూడా సేఫ్. ఇప్పుడు సీన్ కట్ చేసి కొన్నాళ్ళ తర్వాత చూపించారు. హాస్పిటల్లో జాయిన్ అయింది కదా పార్ట్నర్, ఆమెకు కూడా ఏమీ కాలేదు. హీరోయిన్ షూట్ చేయడం వల్ల బ్రోకర్ కు కొంచెం గాయమైంది. కానీ అతనిపై ఎలాంటి కేసులు లేవని అతన్ని కూడా విడుదల చేశారు. చివరగా హీరోయిన్ పార్ట్నర్ హాస్పిటల్లో కూర్చొని నెక్స్ట్ వీళ్ళు జీవించబోయే జీవితం గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.